హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మనితతో ముచ్చట్లు. ఇవాళ ఒక ప్రాంక్ చేద్దాం అనుకున్నాము మా మమ్మీ మీద. దానికి ఈ చైన్ తీస్తాను. నేను ఇప్పుడే వచ్చిన బయట నుంచి. నా ముఖం చూసి ఇలా మాడిపోయింది కదా, ఎందుకంటే ఎండలు అట్లున్నాయి. ఈ చైన్ తీస్తున్నా. ఈ చైన్తో డ్రామా చేద్దాం ఇవాళ, ఓకేనా? పాకెట్లో పెడతా, బయటికి వెళ్ళి మళ్ళీ వస్తాం. మమ్మీ బాల్కనీలో ఉందన్నమాట. బయటికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కొత్తగా వస్తాం అన్నమాట. చూడండి బ్లాగ్. ఈ కెమెరా అయితే అవుపడకుండా పెట్టినా, చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుందో. నన్ను అయితే కొట్టకుండా ఉంటే చాలనుకుంటారా నేనైతే. ఈ ఇండియన్ మదర్స్ ని ఏ నిమిషంలో నమ్మద్దు. చూద్దాం. బయటికి వెళ్తున్నాను నేను. వామ్మో, ఏమంటుందో ఏమో మా మమ్మీ. ఫుల్ కొడుతుంది ఎండ బయట. ఇంకోసారి ఎండాకాలం బయటికి పోను నేను. అందుకనే ఇగో ఈ జాకెట్, పాలు వచ్చినావా? ఇగో పాలు, చీరపాలు అనుకున్నా నేను. పాలు కంపల్సరీ టీ తాగాలి. ఇలా పాలైనా రాలేదు అంతే కదా బయట నుంచి. ఏంది బుగ్గలు బుగ్గలు జాకెట్ ఉత్తగా పెట్టమంటే బుగ్గలు బుగ్గలు ఎందుకు పెడతారు మమ్మీ? ఎప్పుడు చక్కగా గుట్టినే ఉంటుంది దొంగ. ఏంది మొత్తం వంకర వంకర కుట్టింది. పైసలు పైసలు దొక్కుతాను. ఒక్క జాకెట్ చక్కగా కుట్టింది. ఎందుకు ఎవడు పెట్టమన్నట్టు నేను బుగ్గల చేతులు? ఏమో నాకు ఇది పడుతుందో పట్టదో డౌటే నాకు. ఏమో అందుకే ఆ లంగా అక్కడనే పడేసి వచ్చిన. లంగ ఎట్లా కుట్టి మంచి గుట్లు తేలే? ఇప్పుడు లంగను తేలే. మరి ఎట్లా మంచి గుట్టపోతే దాన్ని అడగాలి కదా, దాని క్లాస్ పీకాలి. అదే సాయంత్రం పోదాం. ఇప్పుడు ఎండలో నాకు అంత ఓపిక లేకుండా పెద్ద పెద్ద కనబడతాను. ఏంది నెక్? ఏంది అంటే బోడ బోడ కనబడతాను. ఏంది మమ్మీ? ఏంటంటే బోడ బోడ కనబడతా. దానికేమో డిజైన్ పెట్టలేను కావచ్చు మరి. దీని డిజైన్ పెట్టకపోతే మమ్మీ నా చైన్ మమ్మీ ఏడబడేసి వచ్చినవే చైన్. అందుకనే బోడబోడ ఇట్లా పెడతాను. మళ్ళీ దీనికి పోయింది డిజైన్ పోయిందని మళ్ళీ మైక్రోలాగా చెప్తాను. లేదు మమ్మీ, ఇప్పటిదాకా ఇట్లా చూసుకున్నా ఏదో జాకెట్ అనిపించింది నాకు. ఆ జాకెట్ దాని దగ్గర పడ్డా? ఎక్కడ పడ్డది? బండి మీద పోయాల్సి. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికని వెతుకుతావు? ఏమో ఎక్కడ ఏం పడుతుంది? బంగారం అంటే భయం ఉన్నది ఏమన్నా? ఏమో మమ్మీ, మరి ఇంట్లో చైన్ 98,000 రేటు ఉన్నది అక్కడ. చూసినావా? మంచి కరెక్ట్ చూసినా మమ్మీ. సర్లే, దీంట్లో లేదు, దీంట్లో లేదు. ఇగో ఖాళీ కవర్ ఇది. ఏడమైంది ఏమో డాడీకి ఏం ఆన్సర్ చెప్పాలి? 9,000 అంటే నీకు ఏమైనా పరిష్కారం అవుతాయి? నువ్వు అది కొన్ని పెట్టిమంటే నువ్వు పెట్టిలే. మరి ఎన్నిసార్లు చెప్తాను నేను జుట్టు తట్టినప్పుడల్లా కూడా నేను ఇక్కడ దాన్ని కరెక్ట్ చేసుకో అంట. ఊకే వినాయకుడు బిల్లను ఇది వద్దు అని చెప్పి కొంచెం పొడవు ఉన్నదని చెప్పినావు. అది లోపలికి వేసుకుని ఫినిష్ పెట్టుకుంటానే ఉండు. దాన్ని కట్ చేయించినావు, దాన్ని ఇక్కడ వరకే పెట్టించినావు. నేను రూపాయి దాచి పెట్టి చిట్టి కట్టి దాంట్లో దీంట్లో అన్ని కమిషన్లు కొట్టి డాడీ తెలవకుండా నువ్వు ఆడపిల్ల అని చైన్ కొనిచ్చిన. ఇప్పుడు ఎక్కడ పోయిందని ఎట్లా వెళ్ళాలి? ఎట్లున్నా అసలు చైన్ కూడా కొట్టుకో. ఎంత పెద్ద పెరిగిన గాడు లెక్క. మరి కేసు పెడతావు? చిన్నపిల్లవా ఏమన్నా? ఎవరి మీద కేసు పెడతావు? ఎక్కడ పెడతావు? ఇప్పుడు అది పొయ్యి ఎత్తికినా కూడా రోడ్డు మనం జాగ్రత్త నీకు ఉండాలి కదా. కమ్మలో రింగు అదే చిన్న చిన్న పిల్లలన్నా జాగ్రత్త పెట్టుకుంటారు. అందుకే అందరు రోల్ గోల్ వేసుకొని తిరుగుతాను. చైన్ స్నాచింగ్లు అది దాన్ని భయపడుకుంటా అందరూ గోల్డ్ బంగారం ఇళ్ళలో దాచి పెట్టుకుంటా. అంటే మరీ బొడబొడగా ఉంటాయి, ఎవరైనా చూస్తే గలిగి ఉంటాయని కష్టపడి చైన్ చేపించి మెడలు ఎత్తే నువ్వు ఓడగొట్టచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? నేను ఏం చేస్తావేంది? ఇక ఇప్పుడు నేను ఏం ఆన్సర్ చెప్పాలి వచ్చిన తర్వాత? నువ్వు నాకు లేని పరిశాన్ పెడతావు. అయితే పాలు దగ్గర పోయినా మరి పాలైనకి ఇట్లా పడ్డదో ఏమో మరి. ఇప్పుడు వాళ్ళని అడిగితే ఏమంటారు? ఏమన్నా దొంగలమా అంటారు. ఇప్పుడు పాలయ్య అక్కడ మా బిడ్డ చైన్ పడ్డా చూస్తావా అని అడిగితే వాళ్ళు ఏమంటారు? ఒకవేళ దొరికినా ఇస్తారా? ఎవరైనా ఆ జాకెట్లో ఇస్తారా? సరే అక్కడ ఎందుకు మా ఇంటి ముందర పడ్డా కూడా ఎవరైనా వస్తా అంటే పోతా అంటే ఎవరైనా తీసుకొని పోతారు కదా, ఎవరైనా ఇస్తారా బంగారం?
కొండి కరెక్ట్ ఉన్నదా లేదా గది కూడా చూసుకోవా? చిన్నపిల్లవా ఏమన్నా? మొన్న కూడా స్నానం చేస్తే జారిపడ్డది అది. మరి జారిపడేప్పుడు జాగ్రత్తగా ఉంచుకోవాలి లేదా? దానికి ఏమన్నా కట్టుకోవాలి, లేకపోతే ఇది పోతానని చెప్తే ఏమన్నా లూజ్ ఉంటే ఏమన్నా నేను మళ్ళీ అతికించుకోదు కదా. అప్పటికి అనుకున్నా మమ్మీ ఆవుదాం అనుకున్న బండి మీద ఆ హెల్మెట్ కూడా ఇట్లా గట్టిగా అయిపోయింది. అది హెల్మెట్ పడ్డప్పుడు ఇంకా చున్నీ కూడా ఏరేయలేదు, ఆ చున్నీ పడేసుకొచ్చినావు దాంట్లో పెట్టినావు బండ్లో? కింద బండ్లనే ఉన్నట్టున్నది. చున్నీ వేసుకో ఏం వేసుకో, ఆ చైన్ దాన్ని తట్టిందో దేని తట్టిందో ఏడబోయిందో ఎవరికి దొరికిందో. ఇప్పుడు నేను ఆయనకు ఆన్సర్ ఏం చెప్పాలి? డాడీ వస్తే ఇప్పుడు ఏమనలేకపోతాడు ఆయన. నిన్నేమంటాడు నిన్నేమన్నాడు? తులం చైను 98,000 అట, 1,00,000 రూపాయలు. వినాయకుంది 2 గ్రాములు ఉంటాయి. ఇప్పుడు ఎంత అయితే అండి 5 గ్రాములైనా 10 గ్రాములైనా కూడా బంగారం ఈయన కొనే రోజులు ఉన్నాయా? ఎంత కష్టపడి చెప్పించుకున్నాం గుర్తులేదా? ఫస్ట్ చైన్ అదే కదా, ఫస్ట్ చైన్ గుర్తు. అది ఎంత కష్టపడితే మనం చిట్టి వేసుకునేటప్పుడు ఎన్ని సాక్రిఫైస్ చేసి చేసుకున్నాం. స్వీట్ మెమొరీ అది. మళ్ళీ వస్తుంది అది. ఇప్పుడు ఎట్లా అప్పుడు నేను చేయించినప్పుడు ఎంత ఉండేది? 40,000 వచ్చింది. 1,00,000 రూపాయలు. నేనే చిన్నపిల్లగా, చిన్నపిల్ల అయితే డమ్మ బుద్ధి చంపుతుంది. ఇప్పుడు నా కాలు చేతిలో వణుకుతానే నేను చేయించుకున్నా అయిపో, లేకపోతే ఇంకా దేనిలో కొని గోల్డ్ సపరేట్ బిస్కెట్ కొన్నా అయిపో. ఇప్పుడు నీ మెడల పిల్లకు ఉండాలి కదా అని చెప్పి లేచి. ఇప్పుడు ఎట్లా లాకెట్ కూడా మళ్ళీ అట్లాంటి మోడల్స్ కూడా వస్తలేవు మమ్మీ. నీకు ఇక్కడ బంగారం పోయిందంటే నీకు లాకెట్స్ ఎట్లా పోయింది? అట్లా నీకు డిజైన్లు నీకు ఇప్పుడు అవి అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది? ఇంకేమనిపిస్తలేదా గోల్డ్ చైన్ పడిచిన? ఎందుకు అనిపిస్తలేదు మమ్మీ? ఇప్పుడు డాడీకి ఫోన్ చేయాలంటే నాకు భయం అవుతుంది. కొత్తగా కదా వచ్చినాక చెప్దాం మెల్లగా, తిడతాడు కావచ్చు. ఫస్ట్ ఎవరైనా చెప్పినా కూడా అవుతారు ముచ్చట. గోల్డ్ పిల్లకి ఇంత పెద్దగా ఉన్న బుద్ధి లేక గోల్డ్ చైన్ పొడగొట్టుకొస్తుంది. ఎవరైనా చెప్పేవాడు గోల్డ్ పొడగొట్టింది అది వీళ్ళన్ని అబద్ధాలు చెప్తారని అనుకుంటారు. మళ్ళీ గుండంకుల షాప్ లో కూడా తక్కువకు రావా? ఈ గుండంకుల షాప్ ఎవడిస్తే లోపల రాస్తాడు ఎవడు? పైసలు లేని ఎప్పుడన్నా అవసరానికి ఏమన్నా ఉంటే అక్కడ దాని గోల్డ్ ఉన్నది కదా అని నమ్మకం ఉంటుంది. ఎన్ని రోజులు కష్టపడాలి? ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు ఎక్కువ అయితే ఇప్పుడు అది చేయాలంటే 1,00,000 రూపాయలు అంటే ఎన్ని రోజుల జీతం అది? ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ మనకు బాకీ లేనప్పుడు? ఏం చేద్దాం? ఏం చేయాలి? నువ్వు కుట్టబుద్ది అవుతుంది నాకు. కొడుతుంది ఇప్పుడు ఇక అంత కంగారు పడట్లే, ఇప్పటికే కోటింగ్ ఎక్కువైంది నాకు. ఏమున్నా ఇంకా చెప్తా రామ్మా. చైన్ ప్రాంక్ చేసిన అమ్మో, ఈ చైన్ పోతే ఇంకా ఘోరంగా ఉన్నావు. చైన్ పోతేనే ఇవ్వాలి నీకు. ఇవాళ ఎండ పెడదు, నువ్వు అన్నం కూడా పెట్టకపోదు నువ్వు. ఓకే అక్కడ పెట్టిన చైన్ పోతే తిండి కూడా పెట్టకపోదు. బంగారం పోయిందని ఇక మైక్ లోపల పెట్టిన. నేనే కొడదాం అనుకున్నామా లిటరల్లీ. ఏం చేయాలి? కొడతారా ఎవరన్నా? ఇంత పెద్ద పిల్లని కొడితే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? దీనికోసం పిల్లని కొట్టినట్టు. మళ్ళీ అట్లా చైన్ దొరికింది కదా, నువ్వు సాటిస్ఫాక్షన్ వద్దులే, నాకు వద్దులే, పెట్టుకోవా. బంగారం కొన్నా కష్టమే. 1 గ్రామ్ గోల్డ్ చేయించుకో, మస్తు వస్తాయి. చూసిలా మమ్మీ ఎట్లా రియాక్ట్ అయిందో, నన్ను కొడుతుంది అనుకున్నావా? అమ్మో, ఇంత పెద్ద క్లాస్ పెడుతుంది అనుకోలేదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మమ్మీ బాయ్ చెప్పు. మా మమ్మీ అప్సెట్ లో ఉన్నది, ఇప్పుడు షాక్ నుండి బయటికి రావాలి కొద్దిగా. అప్పటి వరకు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన్వితతో ముచ్చట్లు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.